Please do subscribe to Prajabheri News Channel. నిన్న జరిగినటువంటి బాపోజీ వచనాలయం ఎన్నిక ఏదైతే ఉన్నదో నిజంగా చాలా ఘోరమైనటువంటి విధంగా జరిగింది. ఎందుకు అని అంటే ఎవరైనా ఎన్నికలు జరపాలనుకుంటే ముందు ఓట్లు ఆ సంబంధిత శాఖలో ఆ సంబంధిత సంఘాల్లో ఓట్లు చేయించుకుంటారు. కానీ ఇక్కడ పాలక వర్గంలో ఉన్న ముఖ్య వ్యక్తి తన ఇంట్లోనే ఒక 25 ఓట్లు, తన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఒక 15 ఓట్లు, ఇతరత్ర వాళ్ళ మొత్తం 150 నుంచి 200 ఓట్ల వరకు ఆయన సభ్యత్వాలు అడ్వాన్స్ గా ముందుగానే రేపు ఎన్నిక ఈ సంవత్సరంలో వస్తుందని ముందుగా ప్రిపేర్ అయి చేయించినట్లు కొడతా ఉన్నది. ఎందుకోసమో అంటే 10 రూపాయలున్న సభ్యత్వాన్ని బాపోజీ వచనాలయంలో సాధారణ సభ్యత్వాన్ని నియమావళిలో ఉంటే 1100 చేసిరు. నియమావళిలో 1100 శాశ్వత సభ్యత్వం ఉంటే దాన్ని 3750 రూపాయలకు చేసిరు. ఎందుకంటే ఏ పేదవాడు, ఏ నిరుపేద, ఏ విద్యార్థి, ఏ ప్రజలు కూడా సభ్యత్వం తీసుకోకుండా పెంచి వీళ్లే అదేవిధంగా వచనాలయానికి ఉన్నటువంటి నియమ నిబంధనల ఏదైతే బైలాస్ ఉందో ఆ బైలాస్ ని ఎవరికి అందుబాటులో ఉంచకుండా, ఆ బైలాస్ లో ఏముందో తెలపకుండా ఎన్నికలు అనుకున్నాడు. వాళ్లే ఒక న్యాయవాదిని మాట్లాడుకున్నారు తమకు అనుకూలంగా ఉండి. ఎందుకంటే వాళ్ళు ఏ ఆఫీసర్కు, ఏ ప్రభుత్వానికి లేఖ రాసి ఎన్నికలు జరుపుతున్నాం, మీరు మాకు ఒక ఎన్నికల ప్రతినిధిని, ఎన్నికల అధికారిని నియమించమని అడగలేకుండా వీళ్లే ఒక మాట్లాడుకొని ఎన్నికల అధికారాన్ని పెట్టుకొని ఆయనతో నియమావళి ఇది ఉంది, 5 సంవత్సరాలు పూర్తిగా సభ్యత్వం ఉన్న వాళ్లే ఈ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి చేయాలి. 2 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్లే ఈ యొక్క ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు చేయాలని రాసుకున్నారు. అంటే ఇంత ఘోరమైనటువంటి నియమావళి వాళ్ళ చేతుల్లో ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకు అనుకూలంగా తీర్మానాలు చేసుకొని ఎన్నిక నిర్వహించుకోవడం అనేటువంటిది ఎక్కడ ఇంతవరకు చూడలేదు, ఇక ముందు చూడం కూడా.